మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అన్నదమ్ములిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు మధురానగర్లో. ఏం జరిగింది ఏమిటి అనేటువంటి వివరాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉన్నాం కదూ. కుబ్జ కనిపించిన తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్లారట. మధురానగర వాసులందరూ చూస్తూ ఉండగా అన్నదమ్ములిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. బలరామకృష్ణులు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో వెళుతూ చాకలివానికి జరిగినటువంటి దుస్థితి గురించి, కుబ్జకు జరిగినటువంటి అద్భుతం గురించి మనం తెలుసుకున్నాం కదూ. మరి ఇంకాస్త ముందుకు వెళుతూ ఉంటే ధనుర్యాగం జరుగుతున్న చోటొచ్చిందట. ఆ యాగం జరిగే చోట ఒక పెద్ద ధనుస్సు నిలబెట్టబడి ఉంది. కృష్ణ పరమాత్ముడు ఆ ధనుస్సును తీసుకుని సంధించారట. అదేమో రెండుగా విరిగిపోయిందట. ఆ ధనుస్సు రెండు ముక్కలను బలరామకృష్ణులు చేత్తో పట్టుకుని అక్కడున్న కంసుని యొక్క సైన్యాన్ని అంతటినీ సంహరించి ముందుకు వెళుతూ ఉండగా అది చూసిన కంసుని గుండెలు అదిరిపోయాయట. కృష్ణుడు తననెక్కడ చంపేస్తాడా అని చెప్పి భావించి కువలయా పీడం అనేటువంటి ఒక పెద్ద ఏనుగు ఒకటి కంసుని వద్ద ఉంటుంది. ఆ ఏనుగును కృష్ణుని మీదకి పంపించాడట. కృష్ణుని మీదకి పంపించటం, మావటివాడు చెప్పిన తర్వాత అది కాస్త పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్లటం, అక్కడున్న ద్వారపాలకుడు మావటివాడు కలిసి కృష్ణుని మీదకి ఆ ఏనుగును నడిపించటం, ఆ ఏనుగు వచ్చి ఆయన్ని గట్టిగా చుట్టుముట్టడం, కృష్ణుడు దాని తొండములో నుండి జారిపోయి 4 కాళ్ల మధ్యలో దూరిపోవటం, అది తన 2 కాళ్ల మధ్యలో తొండం పెట్టి కృష్ణ పరమాత్మ కోసం వెతుక్కోవటం, ఆయనేమో దొరకకుండా వెనకాళ్ల మధ్య నుండి బయటకు వచ్చి దాన్ని తోక పట్టుకుని దాని 100 ధనుస్సుల దూరం వెనక్కి ఈడ్చేయడం జరిగిందట. సమస్త బ్రహ్మాండములను తన బొజ్జయందు ఉంచుకున్నటువంటి వానికి ఏనుగుని లాగటం ఒక పెద్ద కష్టమా? గిరగిరా త్రిప్పి పడేశారు. మావటివాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ఏనుగును మరింత ప్రచోదనం చేశాడు. యుద్ధంలో అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఏనుగు. గుర్రము తన మీద కూర్చున్న వీరుణ్ణి తీసుకుని పరిగెడుతుంది. యుద్ధానికి తీసుకువెళ్లే ముందు ఏనుగుకు నల్లమందు పెడతారు. దానికి ఇంక అస్సలు ఒళ్ళు తెలియదు. ఒళ్ళు తెలియని స్థితిలో ఏనుగు నడుస్తూ శత్రు సంహారం చేస్తుంది. ఏనుగు వెళ్లిపోతూ దానికి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తొండంతో లాగి కింద పడేసి కాళ్లతో తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. అది తొక్కుతుంటే తొండముతో కొడుతూ ఉంటే దంతం పెట్టి పొడిస్తే ఎవరైనా చచ్చిపోవాల్సింది. ఏనుగు అలా యుద్ధం చేయగలదు. అటువంటి ఏనుగును శ్రీకృష్ణ పరమాత్ముడు తన మీదకు పురుగొల్పితే పరిగెత్తుకుంటూ వస్తున్న ఏనుగును ఒక్కసారిగా తన కాలితో దాని కాలు తొక్కేటప్పటికీ ఆ ఏనుగు ముర్రోమని చెప్పి ఘీంకరించిందట, వంగిపోయిందట. అలా వంగేసరికి కృష్ణుడు దాని 2 దంతములు ఊడబెరికి అరచేత్తో దాని కుంభస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టారట. దాని కళ్ళల్లో నుంచి నోట్లో నుంచి నెత్తురు కక్కుకుంటూ పడిపోయిందట కిందకి. అది కింద పడిపోయిన తర్వాత దాని దంతములను పెట్టి అక్కడున్నటువంటి ఇతర వీరులను మావటిని సంహరించి కృష్ణుడు లోపలికి వెళ్లేటప్పుడు ఆ ఏనుగు దంతములు 2 భుజముల మీద వేసుకున్నారట. మార్గశీర్ష మాసంలో మన వాళ్ళు తిరుప్పావిని చదువుతూ ఉంటారు. అందులో నీలాదేవికి మంచం చేయించవలసి వస్తే కువలయా పీడము నుంచి లాగేసినటువంటి దంతములతోటే ఆయన ఆవిడకు మంచమును చేయించారట. ఏనుగుకు కువలయా పీడము అనేటువంటి పేరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కు అంటే భూమి, వలయము అంటే ఏమిటి? భూమండలం. కువలయ అంటే పీడము అనగా భూమండలమును పీడించున్నది అని అర్థం అన్నమాట. ఇది కువలయమునకు సంబంధించినటువంటి కథా వివరం. మరి కంసునికి ఏం జరిగిందో, కంసుని అంతము ఏ విధంగా శ్రీకృష్ణుని చేతిలో జరిగిందో మరోమారు తెలుసుకుందాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.